ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసయ్య దివ్యనామములో మీ అందరికీ ఆహ్వానం తెలియజేయుచున్నాను. గడిచిన కాలం అంతా ప్రభుత్వం రెక్కల కింద కాచి కాబట్టి నూతన వారం దయచేసిన విధానం బట్టి ఆయన మహిమ చెల్లిద్దాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామం మహిమ చెల్లిస్తున్నాను యేసయ్య. తండ్రి, గడిచిన కాలం అంతా నీ రెక్కల కింద కాచి కాబట్టి నూతన దినాన్ని ఇచ్చు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను యేసయ్య. ఎవరైతే రావాల్సిన వారో రప్పించమని అడుగుతున్నాను తండ్రి. పాటల్లో మీరునండి అయ్యా, ఆరాధనలో మీరు నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలను పాడుకుంటూ దేవుని మహిమ పరుద్దాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పలు కొడుతూ పాడదాం. ఆల్ విషయంలో కూడా బిగ్గరగా చప్పలు కొడుతూ పాడదాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యుగాలలో జగ జగాలలో తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు భూమిని పుట్టించక మునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు మన దేవుడిని పాడుకుంటూ దేవుని మహిమ పడదాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పలు కొడుతూ పాడదాం. విసురు కూడా బిగ్గరగా చప్పలు కొడుతూ పాడదాం. భూమిని పుట్టింపక మునుపు లోకపు పునాది లేనప్పుడు భూమిని పుట్టింపక మునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు దేవుడు మన దేవుడిని పాడుకుంటూ దేవుని మహిమ పరుద్దాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార ఆత్మయు ఒకటై ఉన్న రూపము దేవుడు మన దేవుడిని పాడుకుంటూ మహిమ పడదాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం.
ఒకటై ఉన్న రూపము, తండ్రి కుమార ఆత్మయు ఒకటై ఉన్న రూపము. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో, తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నా మొర ఆలకించు అని పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. ఆన్లైన్లో విసిరుడు బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా దిగంతముల నుండి మొరపెట్టుచున్నాము. మా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాము. మేమెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. మేమెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నీవు నాకు ఆశ్రమేగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములో నేను నీ గుడారముల నందును, నీ రెక్కల చాటున దాగిందును పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. షల్ వి ఆల్ సింగ్ టు ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. నీవు నాకు ఆశ్రయముగా నుంటివే, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివే. నీవు నాకు ఆశ్రయముగా నుంటివే, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివే. యుగ యుగములు నేను నీ గుడారముల నందును, నీ రెక్కల చాటున దాగియుందును. యుగ యుగములు నేను నీ గుడారముల నందును, నీ రెక్కల చాటున దాగియుందును. నీ రెక్కల చాటున దాగియుందును. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా.
నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా రక్షణ మహిమకు ఆధారము నీవే, నా ఆశ్రయము, నా నిరీక్షణ మార్గము నీవే అని పాడుకుంటూ దేని మహిమ పొద్దాం. షెల్వేల్ సింపుదలో దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. ఆన్లైన్ విషయం కూడా బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. నా రక్షణ మహిమకు ఆధారము నీవే, నా ఆశ్రయ దుర్గం, నా నిరీక్షణ మార్గము నీవే. నా రక్షణ మహిమకు ఆధారము నీవే, నా ఆశ్రయ దుర్గం, నా నిరీక్షణ మార్గము నీవే. నీ ప్రేమ బాటలో నడిపించుమయా, నీ పోలికగా నన్ను మలచుమయా. నీ ప్రేమ బాటలో నడిపించుమయా, నీ పోలికగా నన్ను మలచుమయా. నీ పోలికగా మన్ను మలచుమయా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. హల్లెలూయా. అందరూ లేచినట్టయితే ఆరాధన చేసుకుందాం. షల్ వి వర్షిప్ అవర్ లివింగ్ గాడ్. నిన్నే స్తుతించునయ్యా అని పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. షల్ వి వర్షిప్ అవర్ లివింగ్ గాడ్. స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీ
నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును దగ్గర చప్పట్లు కొట్టి పాడదాం. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నేను వెతకకపోయినా నన్ను వెతకితివి, నీ ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి. నేను వెతకకపోయినా నన్ను వెతకితివి, నీ ప్రేమించకపోయినా నాకై ప్రాణము పెట్టితివి. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీ సాటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే దగ్గరగా పాడదాం. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, 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 ఆరాధింతును నిన్నే ఆరాధింతును. బిగ్గరగా చప్పట్లు దేని మైపడదాం. యేసయ్యా నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ నామంకి ఘనమ, నీ నామంకి మహిమ, నీ నామంకి ప్రభావాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. మహాపరిశుద్ధుడైన తండ్రి నీ ఘనమైన నామం చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి పాటలో ఉన్న విధానం బట్టి నీకు వందనాలు, ఆరాధన బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వాక్యం చెప్తున్నాను బిడ్డను మీ రెక్కల చాటును మరుగుపరిచి ఆ వాక్యం మాలో వెత్తబడు సాయం దయచేసి మీరు నడిపించి సమస్త మహిమ గణత ప్రభావం మీరే పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధులను ప్రార్థన కూర్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధకాలపు సమయంలో దేవుడు మనల్ని అందరినీ ఇక్కడికి సురక్షితంగా నడిపించినందుకు దేవునికి మహిమ చెల్లిద్దామండి. హల్లెలూయా. అనౌన్స్మెంట్స్ టైం అండి, అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం. మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ ఉంటుందండి, సాయంత్రం 7 గంటలకు. అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుచున్నామండి. శుక్రవారం స్త్రీల కొడుకు ఉందండి, ఉదయం 11 గంటలకు. మీ ఆన్లైన్ వాట్సాప్ గ్రూప్స్లో జరిగించబడుతుంది. ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటలకు ఉంటుందండి. అనౌన్స్మెంట్స్ అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు విజయశేఖర్ గారు వచ్చి స్పెషల్ నెంబర్ పాడవలసిందిగా కోరుచున్నామండి. హల్లెలూయా. నీకే మహిమా, నీకే ఘనత, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త.
గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, నీకు సాధ్యమైనది లేదయ్యా, నీకు సాధ్యమైనది లేదయ్యా, నీ మాటకు ప్రభావం ఉన్నది యేసు, నీ మాటకు ప్రభావం ఉన్నది. గొప్ప దేవా యెహోవా సృష్టి కలిసి మాట్లాడు, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త. ఆకాశముల సృష్టినంతా ప్రకటిస్తున్నాయి. ఆశ్చర్యకరుడు అనంత జ్ఞాని అంటున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆకాశము ఈ సృష్టినంతా నీ మాట మహిమే, మహాత్మయు మా జ్ఞానమంతా నీ దయ వలనే. ఆకాశము ఈ సృష్టి అంతా నీ మాట మహిమే, మహాత్మయు మా జనమంతా నీ దయ వలనే. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ప్రభావము గల దేవా, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, నీకు సాధ్యమైనది లేదయ్యా, నీకు సాధ్యమైనది లేదయ్యా, నీ మాటకు ప్రభావం ఉన్నది యేసు, నీ మాటకు ప్రభావం ఉన్నది. గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త. హల్లెలూయా. ప్రత్యేక గీతాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మనం అందరం బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దామండి. ఈ సమయంలో మనం అందరం లేచి నించినట్లయితే పాట పాడుచుండగా దైవ సేవకులను ఆహ్వానిద్దామండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధ గ్రంథమును తెరిచి చూద్దాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1 నుండి
10 వచనాలు. ఎక్సడస్ చాప్టర్ 2 వర్సెస్ 1 to 10. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. అందరం కలిపి చదువుకుందామండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటు యొడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. చదవండి. అతడు ఆమెకు కుమారుడయ్యను. ఆమె నీటిలో నుండి అతను తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఈ పునరుత్థాన దినాన్ని మరొకసారి నీ సన్నిధానంలో నీ స్వరాన్ని వినడానికి మేము సిద్ధపడుతుంటుండగా మాతో మాట్లాడండి. మాకు అవసరమైన సందేశాన్ని దయచేయండి. హృదయాలను గ్రహించగలిగిన మా దేవుడా, మాతో సూటిగా మాట్లాడబోతున్నందుకు వందనాలు. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. We welcome you all to the house of God. దేవుని సన్నిధానంలోనికి, సముఖంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ప్రేమపూర్వకంగా మరొకసారి ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. How wonderful it is to wake up in the morning and come to the church of God. ఉదయకాల సమయంలో లేచి దేవుని సన్నిధానంలోనికి రావడం చాలా సంతోషకరమైన విషయం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. It is good to spend time with the Lord. దేవునితో సమయం గడపడం, it's the peaceful atmosphere. The day will be blessed. దేవునితో మనము గడిపితే ఆ దినం దేవుని ఎడల మనం అప్పగించినట్లయితే ఆ దినం యేసు నామములో దీవించబడునుగాక. There will be peace in the mind of God to grant us peace. మనకి దేవుడు సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన సమాధానంతో సమాధానం ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నౌ లాస్ట్ వీక్ we celebrated Mother's Day. We are still continuing the same. Mothers are real gift from God. దేవుడు తల్లికిచ్చినటువంటి ఆ విలువ మరి దేనికి కూడా ఇవ్వలేదు. అందుగురించి వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, తల్లి అయినా మరచును కానీ, తండ్రి అయినా మరచును కానీ అని అనలేదు. అక్కడ ఏమని చెప్పాడు ఆయన? తల్లి అయినా మరచును కానీ. అంటే తల్లి మర్చిపోవడం అనేటువంటిది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అది జరగని పనిది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పింది? సో అది జరగని పని. ఒకవేళ ఆమెైనా మర్చిపోవచ్చు కానీ నేను మాత్రం నిన్ను మరువను. దేవుని స్తోత్రం చెబుదామా? సో ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద తల్లికి అంత హై ప్రయారిటీని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దిస్ మార్నింగ్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ 1 son 2 mothers. ఒక కొడుకు, 2 తల్లులు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇన్ దిస్ సబ్జెక్ట్ వీ సీ
ఇప్పుడు చదివినటువంటి భాగం మనందరికీ తెలుసు. వీ హర్డ్ లాట్ అబౌట్ మోసెస్. మోషే గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం, విన్నాం. మోషే మనందరికీ తెలుసు. అమ్రాము, యొకోబేదు వారిరువురికి పుట్టినటువంటి సంతానం మోషే. ఎలాంటి టైంలో ఆయన పుట్టాడంటే అత్యంత కష్టమైన, చాలా ఇబ్బందికరమైన, అసౌకర్యం కలిగినటువంటి సమయంలో ఆయన జన్మించాడు. ఇట్ ఈజ్ లైక్ గివింగ్ బర్త్ డ్యూరింగ్ కరోనా. కరోనా ఎంతమంది తెలుసు? కరోనా సీజన్ ఎంతమంది తెలుసు? సో కరోనా టైంలో పిల్లలు పుట్టడం అంటే ఒకసారి ఊహించండి. సో హాస్పిటల్ బెర్త్లో కూడా వెళ్ళి విజిట్ చేయడానికి కూడా అవ్వదు. కనీసం ఆ నర్సెస్ చూస్తున్నారో లేదో తెలీదు. వాళ్ళు కూడా అందరూ మాస్కులు పెట్టుకునే ఉండాలి. అంతటికంటే కూడా ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే ఆ బిడ్డకు మాస్క్ పెట్టడానికి అవకాశం ఉండదు. 104లో ఒక ఫ్యామిలీ ఉన్నారు, స్టీవెన్ లాచ్మ్యాన్ అని, స్వీటీ. వాళ్ళకి అప్పుడే బిడ్డ పుట్టాడు. ఆ అబ్బాయి పేరు ఫిలిప్. ఎంత కరోనా అయినా సరే ఆ బిడ్డను తీసుకొచ్చి ఫ్లోర్ మీద పడుకోబెట్టేవారు. ఆ బిడ్డకు మాస్క్ పెట్టుకోవడం అవ్వదు. మనందరం మాస్క్ పెట్టుకుంటాం, కానీ చిన్న బిడ్డకి మాస్క్ పెట్టగలమా? ఇట్స్ డేంజర్. సో దట్ ఈస్ అ క్రూషియల్ టైం, ఏ డిజాస్ట్రస్ టైం. అత్యంత ఇబ్బందికరమైనటువంటి దినాలు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈవెంట్ ఏంటంటే ఫరో దగ్గర నుండి ఒక శాసనం ఒకటి వచ్చింది. ఏమని శాసనం వచ్చిందంటే హెబ్రీల్లో పుట్టినటువంటి ప్రతి మగవాడిని కూడా చంపేయాలి. ఎప్పుడైతే హెబ్రీల్లో పుట్టిన ప్రతి మగబిడ్డని కూడా చంపేయాలంటే ఒక బిడ్డను కంటే ఆ తల్లికి ఆ బిడ్డను కాపాడడం ఎంత కష్టమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఇట్స్ నాట్ ఫ్రమ్ ఎనీబడి, బట్ ఇట్స్ ఫ్రమ్ గవర్నమెంట్. గవర్నమెంట్ అథారిటీ, ప్రభుత్వం, రాజ్యం, సామ్రాజ్యం, రాజుగారి దగ్గర నుండి వచ్చిన ఒక శాసనం. ఆ శాసనాన్ని ఎదురు తిరిగి జీవించగలిగిన వారు ఎవరైనా ఉంటారా? అలాంటి టైంలో పుట్టాడు మోషే. ఈ మోషే అలాంటి సమయాల్లో పుడితే ఆ బిడ్డని కాపాడడానికి తల్లికున్న ఛాలెంజ్ ఏంటి? ఆమె ముందు గొప్ప సవాలే ఉంచబడింది. 3 నెలలు దాసిందట. ఎంతకాలం? అందరూ చెప్పండి, ఎంతకాలం? 3 months. ఆ బిడ్డని, ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, బిడ్డని కనగానే, బిడ్డ ఎలాగ పుడతాడు? అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టడమే సౌండ్తోనే పుడతారు. ఏ సౌండ్? అమ్మానా? ఏడుస్తూనే పుడతారు. ఆ ఏడుపునే ఆపడం ఆ తల్లికి సాధ్యమేనా? ఒకవేళ ఒకసారి ఆపొచ్చు, 2 సార్లు ఆపొచ్చు, 3 సార్లు ఆపొచ్చు. కానీ ఆ బిడ్డను 3 నెలలు ఆపాలంటే, ఆ బిడ్డ ఏడవకుండా ఉండాలి అంటే, తల్లులందరికీ తెలుసు. బిడ్డలు చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు? దే బ్రింగ్ దట్ బేబీ టు దేర్ చెస్ట్. వాళ్ళు చెస్ట్ దగ్గర తెచ్చుకుంటారు. మేబీ పాలు పట్టడం అవ్వచ్చు, లేకపోతే మీదన వేసుకోవడం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ బేబీని ఏడిపించకుండా ఉండాలి అంటే మదర్ మస్ట్ డూ సంథింగ్. తల్లి ఏదో ఒకటి చెయ్యాలి. కంటిన్యూగా ఈ రోజుల్లో ఉన్న పాల పీకలు అలాంటివన్నీ ఉన్నాయని నేను అనుకోను. కొంతమంది పిల్లలకి రియల్గా పాలు పీక పెట్టి పాలు పెట్టినా సరే దే వోంట్. కరెక్టా కదా? కొంతమంది అప్పటికీ కూడా వాళ్ళు ఏడుపుని ఆపరు. చిన్నపిల్లలు ఏడుపుని ఆడపడం చాలా టఫ్ జాబ్. ఈ స్వరం బయటికి వినబడితే ఒకవేళ ఫరోకు తెలిస్తే, లేకపోతే ఇంకెవరికైనా తెలిస్తే, ఒకవేళ ఆ హెబ్రీల్లోనే ఎవరికైనా తెలిస్తే, మనం అనుకోవచ్చు ఏంటంటే వాళ్ళందరి మధ్యలో చాలా యూనిటీ ఉంది. ఐ డోంట్ థింక్ సో. వాళ్ళందరి మధ్యలో ఐక్యత ఉంది అని మనం అనుకోవచ్చు. ఎంత ఐక్యత ఉందో మనకు తెలుసు. నిదర్శనం ఎక్కడో కాదు, మన మధ్యలోనే.
సండే వీ సిట్ డౌన్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానంలో మనం కలుస్తాం, అందరం పాటలు పాడతాం, అందరూ వాక్యం వింటాం, అందరూ వాక్యం చెప్పగలిగిన వారే, అందరూ సేవ చేయగలిగిన వారే. బట్ వన్స్ వీ లీవ్ దిస్ ప్లేస్, ఒక్కసారి ఈ ప్లేస్ విడిచిన తర్వాత వీ నో వాట్ అవర్ మౌత్ స్పీక్స్. మన నోరు ఏం మాట్లాడుతుందో మనకి తెలుసా తెలీదా? హలో, మరి వీఆర్ ఆల్ యూనిటీ కదా, మనందరం కూడా ఐక్యతతో ఉన్న వాళ్ళమే కదా. అయినప్పటికీ ఒకరి గురించి ఒకరు మాట్లాడుతున్నాం. ఇస్ దట్ నాట్ రైట్? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు? ఇన్ ద ఫ్యామిలీ వీ హ్యావ్ చిల్డ్రన్, మదర్, ఫాదర్, వాళ్ళందరూ ఐక్యతగానే ఉంటారు. కానీ ఒకరి గురించి ఒకరు చెప్పండి, మాట్లాడరా? దట్ మీన్స్ వీ లుక్స్ లైక్ యూనిటీ. హెబ్రీలు కూడా వాళ్ళు యూనిటీగా కనబడుతున్నారు. కానీ నేను అనుకుంటున్నాను ఏంటంటే, పక్కన బేబీ పుడితే ఏం మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే డెఫినెట్గా వాళ్ళు బయటికి నా బేబీ పోతే లేదు కానీ వాళ్ళ బేబీ ఎందుకు జీవించాలి అనేవాళ్ళు కూడా ఉంటారు. సో ఈ తల్లి ఈ కుమారుణ్ణి కాపాడడం గురించి 3 నెలలు కాపాడాలి అంటే అది సాధారణమైన విషయం కాదు. నేనేమనుకుంటున్నానంటే, ఆ బిడ్డను బహుశా ఆ తల్లి అస్తమాను మీదనే వేసుకున్నదేమో. ఆ తల్లి ఆ బిడ్డను అస్తమాను తన రొమ్మున అంచుకొని ఉంచాలి అంటే, 3 నెలల కాలం ఆ బిడ్డను దాయాలి అంటే ఆ తల్లికి అంత సులభమైన విషయమేమీ కాదు. ఈరోజు మనం స్టోరీలో చదవడానికి సులభంగా ఉండొచ్చు, కానీ ఆ బిడ్డని కావుదల కాయడం అంత సులభమైన విషయం మాత్రం కాదని నేను అనుకుంటున్నాను. దట్ మీన్స్ ఫర్ 3 months 3 నెలలు ఆ బిడ్డను కాచిన తర్వాత ఇక నేను ఈ బిడ్డని కాయలేను. ఇట్స్ డిఫికల్ట్. ఈ బిడ్డను నేను కాయలేను. ఇలాగ నేనే తీసుకెళ్ళి అప్పగించేయడం కంటే, ఎవరో ఒకరు చెప్పడం కంటే, ఇలాగ ఐగుప్తీయులు వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఆ బిడ్డను చంపేయడం కంటే, ఎక్కడో దగ్గర వదిలేస్తే దేవుడే చూసుకుంటాడని అనుకుంది. ఒక మంచి జమ్ము పెట్టెను తయారు చేసింది. అందులో మోషేను పెట్టి నైలు నదిలోనికి తీసుకొని వచ్చి అక్కడ విడిచిపెట్టడానికి, అంటే ఫ్రీగా వదిలేయడానికి కాదు, అది ఒక మూలన పెట్టి అది ఎటువైపు పయనిస్తుందో చూసి విడిచిపెట్టడానికి ఇష్టమైంది. ఒక రకంగా మనం ఏమనుకోవచ్చు అంటే, చూద్దాం ఫరో కుమార్తె ఒకవేళ చూస్తుందేమో, ఆమె స్నానం చేసే సమయం అవుతుంది కదా, ఆమె వస్తుందేమో, ఆమె చూస్తుందేమో, ఒకవేళ ఆమె దృష్టిలో కనికరం పొందితే ఒకవేళ తీసుకువచ్చేమో అని అనుకున్నదేమో. దట్స్ వాట్ మీ థింగ్స్. నేను అనుకుంటున్నాను అది. అలాగా జమ్ము పెట్టెలో పెట్టి ఆ బేబీ ఫ్లోటింగ్ టువర్డ్స్ ది డెస్టినీ, ఆ బిడ్డ అలాగ ప్రవహిస్తూనే ఆ ప్రవాహంలో వెళుతూ ఉంటుండగా, వీ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఫైండ్స్ దిస్ బేబీ. ఇంకొక వ్యక్తి ఆ బేబీని కనుగొన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఫరో కుమార్తె, ఆ దేశానికి రాజుగారి కుమార్తె. ఆమెను ఫైండ్ అవుట్ చేసింది. మోజెస్ ఇన్ ద ఆర్క్, ఆ జమ్ము పెట్టె ఒక ఆర్కు లాగా, ఒక వాడలాగా తయారు చేయబడినటువంటి ఆ జమ్ము పెట్టెలో ఉంచబడిన మోషే వాడ రక్షణకు సూచన. దేవునికి స్తోత్రం చెబుదావా? నోవాహు కాలములో వాడలోనికి ఎక్కినటువంటిది నోవాహు అతని కుటుంబం మాత్రమే. మిగిలిన వారందరూ కూడా ఆ నీటి ప్రవాహంలోనే చనిపోయారు. ఆ జమ్ము పెట్టే ఒక రక్షణకు సూచన. రక్షణలో ఉంచబడిన ఆ మోషే అలాగ నడిపించుకొని ఆ నీటి ప్రవాహములో నడిపించబడిన వాడై ఫరో కుమార్తె చేతికి దొరికాడు. ఆమె చూడగానే వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆమె అతని యందు, ఆ బిడ్డ యందు ఆమెకు కనికరము కలిగిందట. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈరోజు 2 చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు నేను అడగడానికి ఇష్టపడుతున్నాను. ఒక స్త్రీ తల్లిగా అవ్వడానికి కావలసినటువంటి
విధానం. ఏమైతే ఆ స్త్రీ తల్లిగా మార్చబడుతుంది. రెండవ ప్రశ్న ఏంటంటే, ఎలాంటి తల్లిగా నువ్వు ఉంచబడడానికి దేవుడు నిన్ను పిలిచాడు? మొదటిది, ఒక స్త్రీ తల్లిగా అవ్వాలంటే కావలసినటువంటి లక్షణాలు. రెండవది, ఎలాంటి తల్లిగాను ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఈ రెండింటి గురించి మనం ధ్యానించబోతున్నాం. మొదటి తల్లి, ఆ చేతిలో నుండి ఈ బిడ్డ రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. అండ్ ద బైబుల్ సైజ్, వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆ బిడ్డ యందు కనికరం కలిగి ఆ బిడ్డను ఆమె కుమారునిగా స్వీకరించింది. దేవునికి స్తోత్రం చెబుదామా? దట్ మీన్స్ ఫరో కుమార్తె చేతిలోనికి మోషే ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఎవరి చేతిలో నుండి చెప్పండి? కన్న తల్లి చేతిలో నుండి పెంపుడు తల్లి చేతిలోనికి వచ్చేసాడు మోషే. దట్ మీన్స్ వీ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ, ఇక్కడ ఒక మార్పు కలిగింది, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ఒక చేంజ్ జరిగింది. ఒక స్థలం నుండి మరొక స్థలంలోనికి రావడానికి అవకాశం దొరికింది. అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్త గమనిస్తే, అట్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్, కష్టంలో, ఇబ్బందికరమైన దుస్థితి కలిగిన సమయంలో ఈ బిడ్డ నైలు నదిలో విడిచిపెడితే కరెక్ట్గా వెళ్ళి రాజుగారు కుమార్తె చేతిలోనికి వచ్చాడు. నా ఆ కుమార్తె ఓపెన్ చేసి చేయగానే, ఆ జమ్ము పెట్టు తెరవగానే, ఆ బిడ్డను చూడగానే, ఈడు అమెరికా వాడా, ఈడు ఆఫ్రికా వాడా, ఈడు ఏషియన్ వాడా తెలిసిపోద్దా లేదా? హలో. సో నౌ ఆ బిడ్డను ఆ జమ్ము పెట్టు తెరవగానే షీ అండర్స్టూడ్ దిస్ బేబీ ఈజ్ బిలాంగ్స్ టు హీబ్రూ. ఈ బిడ్డ హెబ్రీయుల బిడ్డ. కానీ ఆమె కనికరపడింది అట. ఆమె కనికరపడితే, బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ రూల్ పాస్డ్ బై కింగ్. ఒక రాజు పాస్ చేసిన శాసనం అనేటువంటిది ఇంకా ఎఫెక్ట్లోనే ఉంది. ఎత్తేసాడా చట్టాన్ని? నో, హెబ్రీ బిడ్డను తీసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? మీరెవరో మాట్లాడటం లేదు. రాజుగారి కోటకి వెళ్ళాలి. అంటే ఆల్ ఆఫ్ సడన్ దాసుల గృహములో నుండి, బానిసల గృహం నుండి ఒక బిడ్డ డైరెక్ట్గా ప్యాలెస్కి అటాచ్ చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆ బిడ్డకి తెలియదు. ఆ బిడ్డకి తెలియదు. తెలియకనే దేవుడు ట్రాన్స్ఫర్ చేశాడు. నా కొరకు ఈ బిడ్డను పెంచమని చెప్పాలి. విషయం ఏంటంటే, ఆ బిడ్డను వెంబడిస్తూనే వచ్చింది వాళ్ళ అక్క. ఆ బిడ్డను చూస్తే వాడు ఏడుస్తాడే అడ్డ. మీ పిల్లలు ఎవరైనా ఏడిచారా? హలో, ఏడిసారా లేదా? ఏడిసినప్పుడు ఏం చేస్తారు? మన పిల్లలు ఏడ్చినప్పుడు మనం ఏం చేస్తాం? చిన్నపిల్లల గురించి ఎత్తుకుంటాం. రవి పిల్లలు లేకపోయినా సరే రవి చెప్తున్నాడు చక్కగా, ఎత్తుకుంటాం. రైట్. ఎత్తుకున్న తర్వాత ఏం చేస్తాం? తినడానికి ఇస్తారా? చిన్నపిల్లలు జస్ట్ బోర్న్ బేబీస్ ఏం చేస్తారు? పాలిస్తారు. వెరీ గుడ్. ఇంకా ఏం చేస్తారు? బుజ్జగించి, లాలించి, దే టేక్ కేర్ ఆఫ్ దర్ బేబీ. బట్ ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బిడ్డ ఏడవగానే ఏం చేస్తారంటే పాలిస్తారు. ఇస్ దట్ నాట్ రైట్? నా ఈ బిడ్డను ఓపెన్ చేయగానే అప్పటికే జమ్ము పెట్టిలో ఉన్నాడు. బహుశా ట్రావెల్ చేసి వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ ఫరో కుమార్తె ఓపెన్ చేయగానే ఆ బిడ్డ బహుశా నవ్వాడో ఏడ్చాడో నాకు తెలియదు. కానీ వాక్యంలో రాయబడి ఉంది, తల్లికి మాత్రం ఆ బిడ్డ ఎడల, ఆ ఫరో కుమార్తెకి ఆ బిడ్డ ఎడల కనికరము కలిగింది. దేవునికి స్తోత్రం చెబుతావా? కనికరము కలిగినటువంటి ఆ ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకొని, ఇదిగో వాళ్ళ అక్క ఫాలో అవుతూ ఏం చెప్పిందంటే, ఇదిగో మరి ఈ బిడ్డకి పాలు ఇవ్వడానికి నేను ఒక మదర్ని ఫైండ్ అవుట్ చేస్తాను అన్నప్పుడు, ఓ డెఫినెట్గా హెబ్రీయుల్లో నుండే ఆ తల్లిని ఎవరిని తీసుకొచ్చింది? మళ్ళీ ఎవరిని తీసుకొచ్చింది? వావ్. నాకు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఎలాగుందంటే, దేవుడు చేసే సెటప్ చాలా అద్భుతమైనటువంటి
సెటప్. దేవుని స్తోత్రం చెబుదామా? నా కన్న తల్లి చేతిలో నుండి రాజుగారు కుమార్తె చేతిలోనికి వెళ్ళి మరలా ఆ బిడ్డ ఎవరి చేతిలోకి వచ్చాడు? తల్లి చేతిలోకి వచ్చాడు. నౌ ది డిఫరెన్స్ బిట్వీన్ ముందు తల్లి చేతిలో ఉన్నదానికి ఇప్పుడు తల్లి చేతిలో ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటంటే, నెంబర్ 1, ఆమె అధికారంతో చూసుకుంటుంది. ఏ అధికారం? రాజుగారి కోట నుండి వచ్చిన అధికారం. నెంబర్ 2, తన కొడుకుకిచ్చే పాలు, తన కొడుకును చూసుకోవడానికి ఆమె చూపిస్తున్న ప్రేమకి, ఆమె చూపిస్తున్న మమకారానికి, ఆమె చేస్తున్న ప్రతిదానికి కూడా నాట్ ఓన్లీ ఆమె చేయడం కాదు, పేమెంట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అబౌవ్. మీద నుండి జీతం వస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదావా? అంటే నువ్వు సొంతంగా చేసుకునే నీ పనికి, టు కేర్ యువర్ ఫ్యామిలీ, టు కేర్ యువర్ చిల్డ్రన్, టు కేర్ అబౌట్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు పట్టించుకోవడానికి, నీ కుటుంబాన్ని నువ్వు పట్టించుకోవడానికి, నీ బిడ్డలను నువ్వు పెంచడానికి దేవుడే దాన్ని సప్లై ఇస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదామా? Now everything is coming from king to provide that. అలాగ ప్రొవైడ్ చేయాలంటే చట్టాన్ని అతిక్రమించాలి. అంటే చట్టం ఎక్కడైతే పాస్ అయిందో అక్కడే చట్టం బద్దలైపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఏ ఇంట్లో నుండి అయితే చట్టం వచ్చిందో, ఏ కోటలో నుండి అయితే చట్టం వచ్చిందో, ఎక్కడి నుండి అయితే హెబ్రీ పిల్లల్ని చంపాలని వచ్చిందో, ఆ రూల్ ఎక్కడ బ్రేక్ అయింది? సొంత కూతురే బ్రేక్ చేసింది. ఇఫ్ ఇట్ ఈస్ సమ్వన్ ఎల్స్, ఇంకెవరైనా ఉండుంటే అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది. కానీ కుమార్తె, డాడీ ఐ నీడ్ దిస్ బేబీ. తండ్రి ఏం చేస్తాడు? హెబ్రీ పిల్లలు వద్దు అంటాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు పిల్లల గురించి తెలుసా తెలీదా? ఇంక ఈ తండ్రి ఏం చేస్తారు చెప్పండి? మీ పిల్లలు ఎవరన్నా ఏడుస్తున్నారు అనుకోండి, మీకు ఎంతమందికి ఇష్టం? ముందు ఏదో గద్దించినట్టు ట్రై చేసిన తర్వాత ఏదో ఒకలాగాడు పిలిచి ఏం చేస్తారు? బుజ్జగిస్తారు. రైటా రాంగా? సరేలే. ఎక్కడైతే రూల్ పాస్ అయిందో అక్కడే రూల్ బ్రేక్ చేయబడింది. దట్ ఈస్ అవర్ గాడ్. అది మన దేవుడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదామా? ఒక వ్యక్తి అలా దేవుని ప్రేమ చూపిస్తే, ఒక వ్యక్తి అలా దేవుని కనికరము చూపిస్తే, ఒక వ్యక్తి అలా దేవుని దయ ఉంటే, నో మ్యాటర్ వేర్ యు లొకేటెడ్, నువ్వెక్కడ లొకేట్ అయినా సరే, లెట్ గాడ్స్ ఫేవర్ బి అపాన్ యూ. దేవుని దయ నీ మీద ఉండును గాక. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదామా? అందరూ వ్యతిరేకమైపోయినా నోబడీ కెన్ షేక్ యూ బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు కనుక నువ్వు కదల్చబడవు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. నౌ ఫరో కుమార్తె ఈ హెబ్రీల తల్లికి అప్పగించింది. అంటే సొంత తల్లి ఇంట్లో, సొంత తల్లి దగ్గరే, సొంత తల్లి పాలు తాగి ఆమె లాలన చేత ఆ బిడ్డ దినదినము ఎదుగుతున్నాడు. నౌ ఐ నీడ్ టు టెల్ యూ ఫ్యూ పాయింట్స్. ఈ బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్, కనికరం కలిగి ఉండాలి తల్లులు. ఎలాగ కనికరపడతారంటే తల్లులు, నా బిడ్డ, ఆ బిడ్డ ఎంత ఎదిగినా సరే బిడ్డ ఎడల తల్లికి కనికరం ఉంటుంది. ఇస్ దట్ నాట్ రైట్? హలో, కరెక్టా కాదా? ఆ బిడ్డ మనకన్నా ఎత్తి ఎదిగిపోయినా కానీ ఆ బిడ్డ ఎడల తల్లికి కనికరం ఉంటుంది. అండ్ నెంబర్ 2, తల్లి ఎప్పుడైనా సరే బిడ్డకి కష్టం ఏర్పడుతుందంటే తప్పకుండా తల్లి ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది. నో మ్యాటర్ ఎలాంటి డేంజర్ అయినా సరే, అది సింహమే రానియండి, పులే రానియండి, మరి ఏదైనా అవనియండి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రక్షించేది, తప్పించేది, భద్రత కల్పించేది ఎవరో? తల్లి. ఫరో శాసనం ఇలాగ చేశాడని తెలిసిన,
ఒక చట్టం పాస్ అయిందని తెలిసినా సరే ఆ బిడ్డను కాపాడింది. మొదటి తల్లి 3 నెలలు కాపాడింది. నేను ఎక్కువ అనుకుంటున్నాను, రెండో తల్లి కంటే మొదటి తల్లి చాలా కష్టపడి ఉంటుంది. కానీ రెండో తల్లి చేతిలోకి వెళ్ళేటప్పటికి ఆమె కూడా విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఒకవేళ ఆమె విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే ఫస్ట్ ఓపెన్ చేయగానే ఆమె ఏమని చెప్పాలంటే, ఇది హెబ్రీ కొడుకు, ఇన్ని తీసుకెళ్ళి చంపండి. ఎంత టైం పడుతుంది చెప్పండి? ఒక రాజుగారు తలంచుకుంటే ఎంత టైం పడుతుంది? సెకండ్స్లో వేసిపోవాలి అక్కడ. కానీ ఆమె కనికరపడింది, ఆ బిడ్డను ఏం చేసింది? ప్రొటెక్ట్ చేసింది. దేవునికి స్తోత్రం చెబుదావా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కనికరపడి ఆ బిడ్డను ప్రొటెక్ట్ చేయగలిగింది. అండ్ నెంబర్ 3, ఆ బిడ్డని నర్సింగ్ చేసింది, పోషించింది. మొదలుదల్లి పోషించింది. ఆ బిడ్డకి ఏమి కావాలో, ఏ సమయంలో ఏది అవసరమో సమస్తము సప్లై చేసింది. ఆ బిడ్డకు కావలసిన పోషణ అంటే మనం అందరూ అనుకోవచ్చు ఏంటంటే ఆహారం తినడమనే అనుకోవచ్చు. నో. దానికంటే కూడా ఆ బిడ్డను శుభ్రం చేయడం, మేబీ డైపర్స్ చేంజ్ చేయడం, ఇలాంటివన్నీ పనులు కూడా ఎవరు చేస్తారు? తల్లి చేస్తారు. షీ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్. నౌ ది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఫరో కుమార్తె హెబ్రీ కుమారుణ్ణి కనుగొన్నది. ఒకవేళ ఆమె ఆ బిడ్డను పెంచడానికి ఒక తల్లిని, అంటే పాలిచ్చి పెంచే తల్లిని కనుగోవాలి అంటే ఐగుప్తీల్లో నుండి ఆమె తల్లిని కనుగోలేదా? దేశానికి, సామ్రాజ్యానికి రాజుగారి కుమార్తె, ఇఫ్ షీ వాంట్ టు హైర్ సమ్వన్, ఒకవేళ ఐగుప్తీయురాలునే తల్లిగా చేసుకోవాలి అంటే చేయలేదా? చేయగలదు. కానీ ఏం చేసింది? హెబ్రీల్లో ఉన్నటువంటి తల్లి ఆమెకు కావాలనుకుంది. దేవునికి స్తోత్రం చెబుదావా? దిస్ ఈజ్ అనదర్ సెటప్. ఒకవేళ ఈ హెబ్రీని తీసుకొని వెళ్ళి ఐగుప్తీయురాలు చేతికి అప్పగిస్తే, ఒకవేళ ఆమె పాలిచ్చినట్టు ఇచ్చి ఒకవేళ ఆ బిడ్డనే చంపేసి ఉండొచ్చు. ఎందుకంటే హెబ్రీయుల మీద ఐగుప్తీయులకి చాలా కోపం ఉంది. వీళ్ళు దాసులు, వీళ్ళు జనాంగం పెరిగిపోతుంది, వీళ్ళు బలిష్టమైన జనం. అందుకే కదా శాసనం పాస్ అయింది. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి? మా రాజు పాస్ చేసిన శాసనాన్ని వీళ్ళు నో అంటారా? ఇది రాజుగారు కుమార్తె అయితే అయి ఉండొచ్చు, కానీ నాకు ఇచ్చిన పని తర్వాత ఏదో జరిగింది, చచ్చిపోయాడని చెప్పొచ్చులే. మహా అయితే ఒక వ్యక్తి చచ్చిపోవచ్చు. కానీ దైవ సంకల్పం ఎలాగుందో చూసారా? బిడ్డను తీసుకొని వచ్చి మరలా ఐగుప్తీయురాలు కాకుండా ఇదిగో హెబ్రీయుల తల్లికే ఆ బిడ్డను చేర్చింది. అంటే ఎక్కడి నుండి సోర్స్ వచ్చిందో ఆ సోర్స్కే దేవుడు చేర్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? వాడలో వచ్చినటువంటి, ఐఎమ్ స్పీకింగ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్, వాడలో వచ్చినటువంటి మోషే ఎక్కడికి చేర్చబడాలో, ఏ తల్లి దగ్గరికి చేర్చబడాలో అక్కడికే చేర్చబడినటువంటి విధానాన్ని మరలా మనం చూస్తున్నాం. అండ్ ద 4th పాయింట్, 4వ పాయింట్ ఏంటంటే, we need to understand she accepted him as son. తల్లి తన బిడ్డగా అంగీకరించాలి. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. బిడ్డల కన్నంత మాత్రాన తల్లులు అయిపోరు. ఈ స్టేట్మెంట్ ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా? బిడ్డల కన్నంత మాత్రాన తల్లులు అయిపోరు. నీవు తల్లిగా ఉండాలి అంటే, అమ్మగా ఉండాలి అంటే కనేసి వదిలేస్తే తల్లివి కాదు. నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా మొదట నీ కుమారుడు లేక నీ కుమార్తె మీద, నీ బిడ్డ మీద కనికరం ఉండాలి. నెంబర్ 2, ఆ బిడ్డను ప్రొటెక్ట్ చేయగలిగిన ప్రేమ ఉండాలి, దయ ఉండాలి, ఆ కనికరాన్ని చూపించగలగాలి.
నెంబర్ 3, ఆ బిడ్డను నువ్వేం చేయాలి? పోషించి సంరక్షించాలి. దేవునికి స్తోత్రం చెబుదావా? పోషించి సంరక్షించాలి. 4వది, ఆ బిడ్డని నీ కుమారునిగా కుమార్తెగా నువ్వు, దిస్ ఈజ్ మై సన్, దిస్ ఈజ్ మై డాటర్, ఈమె నా కొడుకు, ఈమె నా కూతురు, ఇతను నా కొడుకు అని చెప్పగలిగిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? దీస్ 4 qualities are the most important for you to become a mother. తల్లి అంటే బిడ్డన కంటేనే కాదు, పెంచిన తల్లి. 2 తల్లుల మధ్యలో ఒక కుమారుడు. సమ్ పీపుల్ సేస్, కొంతమంది ఏమని చెప్తారంటే, హెబ్రీయులు గూర్చినటువంటి, దేవుని గూర్చినటువంటి విధానం అంతా కూడా ఐగుప్తీయుల ఆ సకల విద్యలు అభ్యసించడానికి కావలసిన సమస్తము కూడా ఫరో కుమార్తె ద్వారా వచ్చింది. మనలో చాలామంది చాలాసార్లు వినే ఉంటాం, హెబ్రీ తల్లి కదా, పాలు ఇచ్చి పెంచి అన్నీ నేర్పించింది. ఎన్ని నేర్పించింది? అన్నీ నేర్పించింది. అందుకే అతడు హెబ్రీయుల వైపు ఉన్నాడు అనేటువంటిది బహుశా మీలో ఎవరో కూడా, మనలో ఎవరో కూడా వినలేనటువంటి ఒక న్యూ థింగ్ ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా సందర్భాల్లో మోషే తల్లి గురించి మనం నేర్చుకుంటాం, మోషే తల్లి గురించిన పాఠాలు మనం నేర్చుకుంటాం. బట్ నోబడీ స్పీక్స్ అబౌట్ ఫరోస్ డాటర్. ఫరో కుమార్తె గురించి ఏ ఒక్కరో మాట్లాడు. ఒకవేళ మదర్స్ డే గ్రీటింగ్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? మోషే తల్లికి చెప్తారు, ఫరో కుమార్తెకి చెప్తారా? కానీ ఫరో కుమార్తెకి చెప్పవలసిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి ఈరోజు నేను మీ ఎదుట నిలబడ్డాను. దేవునికి స్తోత్రం చెబుతావా? ఆ ఫరో కుమార్తె ఆమె బిడ్డను కనకపోవచ్చు, కానీ చిన్ననాటి నుండి కూడా చాలా జాగ్రత్తను వహించింది. ఏకో రిమోట్ చేయండి ప్లీజ్. చిన్ననాటి నుండి ఫరో కుమార్తె మోషేకి ఆమె చేస్తున్నటువంటి బోధ, ఆమె నేర్పిస్తున్నటువంటి విధానం, చిన్ననాటి నుండి పెంపకం. ద రీజన్ వై గాడ్ కనెక్టెడ్ మోసెస్ ఫ్రమ్ హిజ్ ఫాదర్స్ హౌస్, ఆయన తండ్రి ఇంటి నుండి ఇదిగో రాజుగారి కోటకి దేవుడు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడంటే టు చేంజ్ హిజ్ మైండ్ సెట్, ఆయన మైండ్ సెట్ని మార్చడానికి. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చాలాసార్లు మా పిల్లలతో మాట్లాడినా, సంఘంతో మాట్లాడినా నేను చెప్తుంటాను, మనం చాలా నేర్చుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? మనం చాలా నేర్చుకోవాలి. ఎలాగ మాట్లాడాలో నేర్చుకోవాలి, ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి, ఎక్కడ మీదకి ఎదగాలో నేర్చుకోవాలి. హౌ టు బిహేవ్, హౌ టు రిసీవ్, ఎలా రిసీవ్ చేసుకోవాలో, మేనరిజం నేర్చుకోవాలి. అలాగ నేర్చుకోవాలని ఎందుకు చెప్తానో తెలుసా? ఎందుకు చెప్తానన్నమాట, మనలో చాలామందికి తెలియదు కనుక. ఒక్కొక్క దేశములో ఒక్కొక్కరితో మాట్లాడితే వారు వాడే పదజాలం కానీ, వారు కన్వే చేసే విధానం కానీ, వారికి ఏం కావాలనుకున్నారో తీసుకోవడం కానీ, లేకపోతే ఒకరికి ఇవ్వడానికి కానీ మన కల్చర్లో తక్కువ. నేను మన కల్చర్ని తప్పు పట్టడం లేదు. వీఆర్ ట్రైంగ్ టు ఇమిటేట్ సమ్ అదర్ కల్చర్. వేరే సంస్కృతిని, వేరే సాంప్రదాయాలని వారిని మన జీవితాల్లో అడాప్ట్ చేసుకొని ఉండడానికి ట్రై చేస్తున్నాం. మనందరికీ తెలుసు, చిన్నప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, మా చిన్నప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం? చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి అని ఏమిచ్చేవారు. ఇప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి షూస్ ఉంటాయి, చేతులు కడుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా కారులో వస్తారు, దేవునికి స్తోత్రం, లేకపోతే బండి మీద వస్తారు. ఎలాగంటే రానియండి, మొత్తానికి వచ్చి రాగానే ఇంట్లో ఏసీ ఉంటే ఏసీ అని రండి ప్లీజ్ కమ్ రండి కూర్చోండి. ఇప్పుడు ఏం చేయాలి? మన సాంప్రదాయం
కానీ కొన్ని ఇళ్లల్లో వాటర్ తాగండి అని కూడా అడగరు. నేనే వెళ్ళాను కొంతమంది ఇంటికి, వెళ్ళినప్పుడు కనీసం కూర్చోండి అని చెప్పరు, నీళ్లు తాగండి అని కూడా చెప్పరు. నీ మటుకు నువ్వే వెళ్ళి స్థలం చూసి కూర్చోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఐ హ్యావ్ సీన్ దాట్. కొంతమంది హౌసెస్లో ఐ విల్ నెవర్ ఫర్గెట్. నేను అనుకుంటాను, ఇదేం కల్చర్ రా బాబు వీళ్ళని. కనీసం ఎవరైనా వస్తే రండి సార్ ప్లీజ్ కూర్చోండి ఇక్కడ, చూపిస్తామా లేదా? కొన్నిసార్లు మన చర్చిలో కూడా ఆషర్స్ ఏం చేస్తారంటే రండి ప్లీజ్ కూర్చోండి అని. ఇప్పుడు వీళ్ళని ఏమనాలి? ఏమండి, ఆషర్స్ మనకి దేని గురించి ఉన్నారు? మాట్లాడరేమండి? మనం ఏమనుకుంటాం, ఎక్కడ కూర్చోవాలో కూడా మాకు తెలీదా? మనకు తెలుసు, అందుకే వాళ్ళు చెప్పిన మాట కూడా వినాం. మనకు ఎక్కడ కూర్చోవాలో తెలిస్తే ఎక్కడ కూర్చుంటాం? మన ముందు ఖాళీగా ఉన్న కుర్చీ ఒకటి కూడా ఖాళీ లేకుండా స్టెప్ బై స్టెప్ కూర్చుంటాం. మనకు తెలిసినా చేయటం లేదు కనుక ఎవరు చెప్తున్నారు ఇప్పుడు మనకి? చెప్పండి. ఆషర్స్ చెప్తారు ప్లీజ్ రండి, వాళ్ళు నవ్వుతూ చెప్తారా లేకపోతే ఇక్కడికి వెళ్ళి కూర్చో అంటారా? ఎలాగంటారు? ఆషర్స్ ఎలా పిలుస్తారు? రండి ప్లీజ్ కమ్, రండి ఇక్కడ కూర్చోండి, కూర్చోండి, ఇక్కడే కూర్చుంటాం. ఇది మన కల్చర్. కొన్నిసార్లు మన విధానం ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళని కనీసం మనం గ్రీట్ చేయం. వచ్చారా రండి, మీరు చూడదా? చూసారా లేదా? ఏమండి, ఇలాంటి అనుభవం ఎక్కడైనా ఉందా లేదా మీకు? కొంతమందికి వచ్చారా రండి. యు నీడ్ టు లెర్న్. నేర్చుకోవాలి. ఒకరికి వడ్డించే విధానం నేర్చుకోవాలి, ఒకరితో మాట్లాడే విధానం నేర్చుకోవాలి, ఒకరికి నమస్కారం చేసే విధానం నేర్చుకోవాలి, ఒకరిని గ్రీట్ చేసే విధానం నేర్చుకోవాలి. వీ నీడ్ టు లెర్న్ ది కల్చర్. కల్చర్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఆ కల్చర్ నీలో తెలియనటువంటి చేంజ్, మార్పుని తీసుకొని వస్తుంది. వెన్ యూ గో టు ఎన్ ఆఫీసర్, when you go to collector, when you go to commissioner, you must know how to stand. You don't stand like this. ఒక ఆఫీసర్ దగ్గరికి ఎలా నిలబడతారా? కొంతమంది యవనస్తులకు చెప్తుంటాను, ఆడి కటింగ్ ఇలా ఉంటుంది, చేతికి ఇది పెడతాడు, ఇది పెడతాడు, చిరిగిపోయిన ప్యాంట్లన్నీ, అంటే చిరిగిపోయినవి కాదులేండి, అవి కొనుక్కుంటారు, అది కాస్ట్లీ కదా అది. ఏది ఇక్కడ సగం అక్కడ సగం పీసులన్నీ. మొన్న ఎవరో ఒక అబ్బాయి పెళ్లి చూపులకి అలాంటి డ్రెస్తోనే పంపించారు. ఏ డ్రెస్? ఇప్పుడు ఆ అమ్మాయి చూసి ఇప్పుడు ఏమనుకోవాలి? సర్వసాధారణంగా పెళ్లి చూపులు పంపించే ఫోటోలు ఎలాగ ఉంటాయి? ఇలాంటివి ఉంటాయా? చిరిగిపోయినవి ఉంటాయా? చెప్పరేమండి మీరు? ఎవరు అసలు పెళ్లి చూపులు పంపించారు తెలీదా మీకు? బయోడాటా, ఇస్ దట్ రైట్? అదేనా బయోడాటా అంటారా? అందులో ఎలాంటి డ్రెస్ పెడతారు? ఈడి ఎలా తిరిగినా కానీ ఏ డ్రెస్ ఉండాలి చూడడానికి? అమ్మాయి ఎలా ఉండాలి? we need to learn. నేర్చుకోవాలి. ఎన్నిసార్లు మన అవనస్తులకు చెప్తుంటాను, రే బాబు, ఒకవేళ నిన్ను కరెక్ట్గా పోలీసుడు పట్టుకున్నాడు అనుకో, ఈ టైంలో నీ మీద కనికరం కలుగుతుందా, నిన్ను లోనేసి చెదగొట్టేయాలనిపిస్తుందా అని అడుగుతాను. చెప్పండి. నువ్వు నీట్గా తయారై డీసెంట్గా ఉండి చక్కగా ఉంటే నిన్ను చూడగానే ఏమనుకో, ఓహో ఈజ్ ఓకే, ఏ తప్పు జరిగింది వెళ్ళిపో అంటాం. అలా కాకుండా నీ హెయిరు, నీ విధానం, నీ బిహేవియరు, నువ్వు వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్, నీ శరీరం మీద ఉన్నటువంటి వస్తువులు, ఇవన్నీ చూసి నువ్వు నిలబడే తీరు, ఇదంతా విధానం చూసి ఎలా ఉంటుంది కొంతమందికి? వీడిని తీసుకెళ్ళి లోన్ వేసి ఫుల్గా నేర్చుకోవాలి. లెర్న్ హౌ టు అపియర్ బిఫోర్ పీపుల్. అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. అర్థం చేసుకోవాలి. యూ మస్ట్ ఏబుల్ టు కన్విన్స్ ద పర్సన్. యూ డోంట్ కమాండ్ ద పర్సన్. నువ్వు కమాండ్ చేయగలిగిన స్థితిలో ఉన్న ఏం చేస్తావు?
కన్విన్స్ చేయాలి. కొంతమంది పెద్దోళ్ళు చిన్నోళ్ళని చూసి బాబు ఎలాగైనా చేసి పెట్టు అంటే వాడు ఎలా ఫీల్ అవుతాడు? ఇంత పెద్దోడినని రిక్వెస్ట్ చేస్తున్నాడు, అనుకున్న దానికంటే ఎక్కువ సమర్పణతో పనిచేస్తాడు. కరెక్టే కదా? కొంతమంది ఏమనుకుంటాం అంటే కింద వాళ్ళని ఎలా చూస్తారు? చీప్గా చూస్తారు. రాయ్ అలాడికి వెళ్ళేది చేయి, ఇల్లుడికి వెళ్ళేది చేయి, ఇది చేయి అంటే వీడు మనసులో మా బాస్ చాలా గ్రేట్ అనుకుంటాడా? ఏమనుకుంటాడు? తిట్టుకొని 1 అవర్ చేయాల్సిన పని 2 గంటల తర్వాత చేసి దాన్ని పాడు చేసినా విచిత్రపోవడం అవసరం లేదు. సో యూ నీడ్ టు లెర్న్, నేర్చుకోవాలి. ఐ సే మెనీ టైమ్స్, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఐ ట్రావెల్డ్ సో మెనీ కంట్రీస్, చాలా దేశాలు నేను తిరిగాను. వాళ్ళతో నాకున్నటువంటి అనుభవం, ద బెస్ట్ కల్చర్ ఏంటో తెలుసా? నైజీరియన్ కల్చర్. నేను నా పిల్లలను కూడా నైజీరియన్స్ దగ్గర పంపించాలని ఇష్టపడుతున్నాను. ఎందుకో తెలుసా? ద వే దే కన్విన్స్. ఎవరికైనా ఏదైనా అవసరం అయితే ప్లీజ్, వాళ్ళు ఇచ్చే గ్లాస్ నీళ్ళు ఇస్తే ఎలాగిస్తారో తెలుసా? ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎలాగిస్తారో తెలుసా? ఇలాగిస్తారు. మనం ఎలాగిస్తాం? మనం ఎలా ఇస్తాం? ఇదిగోండి, లెర్న్ మేనరిజం. మైండ్ సెట్ మారాలి. నీ మనస్సు మారి రూపాంతరం చెంది నూతనం అవ్వాలి. దేవునికి స్తోత్రం చెబుతావా? మన మనస్సు మారాలి. టు అండర్స్టాండ్ దట్. హెబ్రీల్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే అప్పటికి వాళ్ళు దాసులుగా బానిసలుగా ఉంచబడ్డారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? బానిసత్వం మైండ్ సెట్ అది. సో నౌ గాడ్ కనెక్టెడ్ హిమ్. Now God connected Moses to the palace, so he will have a different mindset. Royal mindset. రాజరికాన్ని కూడినటువంటి ఆ మైండ్ సెట్ మోజెస్కి వచ్చింది. అండ్ హెబ్రీల గురించినటువంటి ట్రైనింగ్ నేను అనుకుంటున్నాను, కొన్ని బుక్స్ ఏం చెప్తున్నాయంటే మోషేని ఈ కన్న తల్లి దగ్గర నుండి ప్యాలెస్కి చేర్చడానికి అరౌండ్ 3 years వయసు, 3 సంవత్సరాల వయసులో ఆ బిడ్డను ప్యాలెస్కి పంపించారు. నేను సీరియస్గా ఐ వాస్ థింకింగ్, 3 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డకి నువ్వు ఎంత చెప్పినా వాడు నేర్చుకోగలడా? ఎంతవరకు నేర్చుకుంటాడు? 3 సంవత్సరాలు. మరి హెబ్రీల మీద ఉన్నటువంటి ప్రేమ అవనియండి, హెబ్రీల గురించిన దేవుడి గురించి అవనియండి, ఈ అన్ని విషయాలు మోషేకి ఎలా తెలుసు? ఎక్కడ నేర్చుకున్నాడు? ఏ తల్లి దగ్గర? హెబ్రీ తల్లి దగ్గర, ఎగుప్తీ తల్లి దగ్గర. 3 సంవత్సరాల వయసులో ఏం గుర్తుంటుంది? 3 సంవత్సరాలు జరిగినాయి ఎవరికైనా గుర్తున్నాయేమో చెప్పండి నాకు ఇక్కడ. 3 సంవత్సరాల వయసులో, 4 సంవత్సరాల వయసులో కొంచెం గుర్తుండొచ్చు. 3 సంవత్సరాలు ఇట్స్ ఎ బ్లాంక్ ఏజ్. 2 yearsకి, 1 yearకి, 3 yearsకి ఇట్స్ ఆల్మోస్ట్ వెరీ డిఫికల్ట్. ఒకవేళ గుర్తున్నది, మోషే చాలా తెలివైనడు, ఎంతవరకు గుర్తుంటుంది? మేబీ 1 or 2 ఈవెంట్స్ గుర్తుండొచ్చు. మేబీ 1 స్థలం, 2 స్థలం, నేను ఎక్కడో పెరిగినట్టున్నాను, ఎక్కడో ఇల్లు ఉన్నట్టుంది అని బ్లాంక్గా ఎక్కడో కనబడచ్చు. కానీ కొన్ని రిసోర్సెస్ ఏమని చెప్తున్నాయి అంటే దేవుని గూర్చిన విషయాలు కానీ, హెబ్రీలు గూర్చిన విషయాలు కానీ అన్నీ రాజుగారి కోటలోనే నేర్చుకున్నాడు. ఎవరు నేర్పించారో తెలుసా? ఫరో కుమార్తె, పెంచుకున్న తల్లి నేర్పించింది. ఆమె పేరు ఏంటి అనేటువంటిది డైరెక్ట్గా బైబిల్లో వ్రాయబడలేదు, కానీ ఆమె గూర్చినటువంటి వృత్తాంతం మాత్రం ఇందులో ఉంది. చూడండి, 1 Chronicles chapter 4 verse 18. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 18వ వచనం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 18వ వచనం. అందరూ ఓపెన్ చేసి చూడండి. అతనికి భార్య అయిన
యెహూదియా, ఇది అవసరం లేదు, సెకండ్ పార్ట్ చూడండి. మెరేదు వివాహము చేసుకున్న ఫరో కుమార్తె అయిన బిత్యాకు కుమారుడు, బిత్యాకు పుట్టిన కుమారుడు వీరే. ఫరో కుమార్తె, యు నీడ్ టు అండర్లైన్ దిస్. ఏంటి, ఎవరక్కడ? ఫరో కుమార్తె. ఆమె పేరేంటి? బిత్యాకు. బితియా, ఈ బితియా ఈమె ఫరో కుమార్తె. ఈ కుమార్తె ఎవరంటే తెలుసా? మోషేను నైలు నదిలో నుండి రక్షించినటువంటి కుమార్తె. ఈ బితియా గురించి ఎవరు మనం పట్టించుకోం. వీ డోంట్ ఈవెన్ కేర్ ద మీనింగ్ ఆఫ్ బితియా. బితియా అంటే అర్థం ఏంటో తెలుసా? ది డాటర్ ఆఫ్ యావే, దేవుని కుమార్తె అని అర్థం. ఆమె పెట్టుకున్న పేరే దేవుని కుమార్తె. నేను అనుకుంటున్నాను, ఇదేంటి ఐగుప్తీరాలేంటి హెబ్రీ పేరు పెట్టుకోవడం ఏంటి? ఐగుప్తీరాలు హెబ్రీ పేరు పెట్టుకోవడం ఏంటి? ఒకప్పుడు మన దేశాన్ని పరిపాలించిన వారు ఎవరు? హలో, మన స్వతంత్రం వచ్చిందా లేదా? స్వతంత్ర దినోత్సవ తారీఖు చెప్పగలరా? ఇయర్ అవసరం లేదు, కనీసం నెల, రోజు చెప్పండి. కొంచెం గట్టి చెప్పండి, ఇంకొంచెం గట్టి చెప్పండి. నిజమే. దాన్ని ఏమని పిలుస్తాం? మా చిన్నప్పుడు ఏం పిలిచేవాళ్ళంటే జెండా పండుగ. ఎక్కడ జెండా ఎగరేస్తే దేనికి? ఓ గట్టి చప్పలు కొట్టలేమండి. ఇప్పుడున్న సొసైటీకి అదన్నీ తెలీదు. ఇప్పుడున్న సొసైటీ ఎలాగుందంటే, మా స్కూల్లో అసలు లేదులేండి, మేము ఇంట్లోనే వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళకపోయినా పర్లేదు, మేమైతే మామూలుగా కాదు. రవి, కనబడిన స్కూల్కి కనబడిన దగ్గర ఎక్కడ జెండా ఎగరేస్తే అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇటు కొంతమంది చేతులు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. నేను కూడా అలా పరిగెట్టినోడే. శేఖర్ వెళ్ళదా? అబ్బా, చాలా డిసిప్లిన్ బాయ్ శేఖర్. వీ యూస్ టు గో. ఎందుకంటే ఆ రోజు ఏం దొరుకుతాయి? సో వీ హ్యాడ్ అన్ ఇండిపెండెన్స్. ఎవరి దగ్గర నుండి వచ్చింది ఇండిపెండెన్స్ చెప్పండి? కానీ ఆ బ్రిటిష్ వాళ్ళ పేర్లు మనం పెట్టుకునేవాళ్ళం. ఇస్ దట్ నాట్ రైట్? వాళ్ళ పేర్లు మనం పెట్టుకునేవాళ్ళం. ఈ రోజుకి కూడా ఎక్కువ శాతం మన పేర్లు మన తెలుగు పేరు కంటే కూడా ఎక్కువ ఏ పేర్లు ఇష్టపడతాం? అమెరికన్ నేమ్స్, లేకపోతే ఇంగ్లీష్, లేకపోతే యూరోపియన్స్, ఏదో స్పెషల్ నేమ్ కలిసినట్టుగా మనం పేర్లు పెట్టుకుంటుంటాం. బహుశా నేను అనుకుంటున్నాను, ఆ రోజుల్లో హెబ్రీయులు వారు వ్యతిరేకంగా ఉండినా, వాళ్ళు బానిసత్వంగా ఉండినా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, బహుశా నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఆమె ఇష్టపడి ఉన్నదేమో నాకు ఈ పీరికేవాలని ఆమెకు బితియాకు అని పేరు పెట్టారు. బితియా అంటే డాటర్ ఆఫ్ గాడ్, డాటర్ ఆఫ్ యావే. యావే అంటే ఎవరో తెలుసా? యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? అదేంటి ఫరో కుమార్తె యెహోవా దేవుడు అని పేరు పెట్టుకోవడం ఏంటంటే, దట్ ఈస్ హౌ షీ వాస్ రిసీవ్డ్. నౌ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. కొంతమంది ఏమని చెప్తారంటే, చిన్ననాటి నుండి దైవభక్తులోనే ఉంది. ఎవరో? బితియాకు. అందుకే ఆమె పేరు డాటర్ ఆఫ్ యావే. అందుకే ఆమె దేవుని కుమార్తెగా పిలువబడుతుంది. ఆ దేవుని కుమార్తె ఎక్కడ సిచ్యువేట్ అయి ఉందో తెలుసా? రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎనిమీస్ ప్యాలెస్. శత్రువు ప్యాలెస్లో దేవుడు ఆ బిడ్డను అక్కడ ఉంచాడు. ఆమె చిన్ననాటి నుండి బోధిస్తుంది. అన్ని బోధనలు, అన్ని ట్రైనింగ్స్, అన్ని విద్యలు నేర్పిస్తుంది. కొంతమంది ఏమంటారంటే, మోషే నత్తోడు అని. మోషే ఎందుకంటే మోషే చెప్తాడు కదా దేవుడి దగ్గరికి. అలాంటి షాక్ అన్నమాట. మనందరం చెప్తాం కదా షాకులు, చెప్తామా లేదా? ప్రతి దగ్గర ఎక్స్క్యూజ్ మనకి ఉంటుంది.
ఏమండి ఈరోజు చర్చికి రాలేదంటే ఏదో ఒక ఎక్స్క్యూజ్. వెరైటీ ఎక్స్క్యూజ్ ఏంటంటే ఎందుకండి రాలేదంటే రాలేదండి. అది అసలు ఆ ఆన్సర్ చాలా విచిత్రంగా ఉంటుంది. తినలేదండి. ఈ ఆన్సర్ ఎలాగ ఉంటుంది? మన ఎక్స్క్యూజెస్. అలాంటి ఎక్స్క్యూజ్ చెప్పడానికి ట్రై చేశాడు మోజెస్. ఎవరితో? దేవుడితో. ఏమని చెప్పాడు? నేను సరిగా నాకు మాట్లాడడమే రాదు, నేను మాట్లాడలేను, నా నాలుక తడబడిపోద్ది, నాకు సరిగా మాట్లాడడం రాదు. ఇది మన సర్వప్రాణి గారు చెప్పినట్టు నోటి మాంద్యం కలిగిన వాడిని. ఎవరితో చెప్తున్నాడు ఈ కంప్లైంట్? ఎవరైతే సృష్టించారో సృష్టికర్తకు చెప్తున్న కంప్లైంట్. ఒకవేళ దేవుడు అనుకోండి ఏడు ప్రాబ్లం చెప్పది రిపేర్ చేసేస్తాను అన్నాడు అనుకోండి, ఎంత టైం పడుతుంది చెప్పండి? ఎంత టైం పడుతుంది? జస్ట్ లైక్ దాట్. బట్ స్టిల్ హీ గేవ్. ఈ పాయింట్ తీసుకొని మనం ఏమనుకుంటామంటే మోషే నత్తివాడు, సరిగా మాట్లాడటం రా. కానీ బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? మోషే సకల విద్యలలోనూ ప్రావీణ్యుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? సకల విద్యలో he knows how to fight, he knows how to talk, he knows how to move, he can understand everything. He obtained everything from king's palace. ప్రతి ఒక్కటి కూడా ఆ రాజ్యంలో నుండి దాన్ని సంపాదించుకున్నాడు. ఆ తల్లి చిన్ననాటి నుండి ఆమె హెబ్రీల గురించి మాట్లాడుతూనే ఉన్నదేమో. అందుకే ఆమెకు బితియాకు అనే పేరు పెట్టారు. తర్వాత వ్రాయబడి ఉంది ఆమె ఎంతో కాలం కదా, అప్పుడు చదివాం కదా అక్కడ మనం. చూడండి, మెరేదు వివాహం చేసుకొనిన ఫరో కుమార్తె అయిన బితియాకు ఎవరిని పెళ్లి చేసుకుంది? మెరేదును పెళ్లి చేసుకుంది. మెరేదును పెళ్లి చేసుకున్న, మెరేదు వివాహం చేసుకున్న ఫరో కుమార్తె అయిన బితియాకు. మెరేదు ఎవరో తెలుసా? కాలేబు వంశస్థుడు. కాలేబు ఎవరో తెలుసా? ఎవరో? కాలేబు ఎవరో? ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. ఎవరెవరు? యెహోషువ, కాలేబు. కాలేబు వంశస్థుడైన ఈ మెరేదును వివాహం చేసుకున్నది ఫరో కుమార్తె. అంటే కాలేబు ఎవరో? ఇశ్రాయేలీయుడు. కాలేబు హెబ్రీ వంశస్థుడు. ఆ హెబ్రీ వంశస్థులో కూడా కాలేబు యోధా గోత్రానికి చెందినటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? యోధా గోత్రపు సింహం. ఎవరో చెప్పండమ్మా? దేవునికి స్తోత్రం చెబుదామా? యోధా గోత్రపు సింహం. దట్ మీన్స్ దిస్ ఉమెన్ entered into the tribe of Jesus Christ. యేసుక్రీస్తు వారు ట్రైబులోనికి అడుగు పెట్టింది ఈ స్త్రీ. అంటే మొదటి నుండి కూడా దేవుని ప్రణాళిక ఆమె మీద ఉంచబడి. Though she born in the Egyptian palace, but still she was with a mindset of God. దేవుని మైండ్ సెట్తో ఉన్నది. No matter what enemy thinks. ఎనిమి ఎలాగుండినా రక్షకుడు ఆ మధ్యలోనే ఉన్నాడు. ఇదిగో when the society like it or not, there will be savior coming out. పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్న ఆ పరిస్థితుల్లో నుండే రక్షకుడు పుట్టాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఐగుప్తు ప్యాలెస్లో ఆ మోషే ఎదిగాడు. ఆ మోషేకి ఎవరు పేరు పెట్టారో తెలుసా? మోషే అని ఎవరు పెట్టారు? కన్నతల్లా పెంచిందిల్లా? చెప్పండి. పెంచిన తల్లి. ఏమని పెట్టిందో తెలుసా? ఏమని పెట్టింది? అదే మనకు సరిగా సగం తెలిసింది. అదే ఏంటది? మోషే, నీటిలో తీయబడ్డావు గనక నీ పేరు మోషే అని పిలువబడును. కానీ ఐగుప్తీల్లో ఉన్నటువంటి పేరేంటో తెలుసా? ఆ మోషేకు ఇంకొక అర్థం ఉంది. ఐగుప్తీలకు అర్థం ఏంటంటే కుమారుడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు. దేవునికి స్తోత్రం చెబుతామా?
గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఐగుప్తీ భాషలో మోషే అంటే కుమారుడని, హెబ్రీ భాషలో మోషే అంటే నీటిలో నుండి తీయబడ్డాడని. ఐగుప్తీలకి అర్థం వస్తుంది, హెబ్రీలకి అర్థం వస్తుంది, ఇద్దరికి అర్థం వచ్చే పేరు. చాలా జ్ఞానంగా ఆమె ఆలోచించి పెట్టినటువంటి పేరు ఏంటంటే మోషే అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం చెబుతావా? తల్లి పేరు పెట్టింది. ఇద్దరు తల్లుల్లో ఇప్పుడు ఎవరికి మదర్స్ డే గ్రీటింగ్స్ చెప్పాలి? ఆ తల్లి గురించి ఎప్పుడైనా మనం విన్నామా? బిథియాకు డాటర్ ఆఫ్ గాడ్, మొదటి నుండి దేవుడు ఆమె జీవితంలో ప్రణాళిక ఉంచాడు, ఆమెను ఎదిగినట్టు చేశాడు. షీ ట్రైన్డ్ హిమ్. ఆమెను పెంచవలసినటువంటి విధానంలో పెంచింది. 3 సంవత్సరాలు, బహుశా 3 సంవత్సరాలు కన్నతల్లి దగ్గర ఉన్నాడేమో. మిగతా 37 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? పెంపుడు తల్లి దగ్గరే ఉన్నాడు. మిగతా 37 సంవత్సరాలు ఆ ప్యాలెస్లోనే ఉంచబడ్డాడు. రాజరికపు మైండ్ సెట్. హీ వాజ్ నాట్ థింకింగ్ లైక్ ఎ స్లేవ్, హీ బోర్న్ టు బి ఎ కింగ్. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం, మన ఆలోచనలు ఇంకా బానిసత్వపు ఆలోచనలాగా ఉన్నాయా? మన లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించి తీసుకొని వచ్చిన ఆ దేవుని బిడ్డల్లాగా మనం ఉన్నావా? హౌ డు వీ థింక్? ఎలాగ ఆలోచిస్తున్నాం? మన ప్రవర్తన విధానం ఎలాగుంది? మన భాష విధానం ఎలాగుంది? మన ఆలోచన, ఆర్ వీ హ్యావింగ్ ది యాటిట్యూడ్ and the thinking capacity and the behavioral nature of God himself? దేవునికి సంబంధించిన, దైవత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలు మనం కలిగి ఉన్నామా? అలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నామా? అలాగూ ఎదుగుతున్నామా? లేక పాపమునకు బానిసలం అయిపోయినట్టు ఇంకా నేను ఇలాగే ఉన్నాను అని మనం అనుకుంటున్నామా? దేవుడు ఆల్రెడీ సపరేట్ చేసాడు మనల్ని. నువ్వు బానిసత్వంలో ఉండడానికి కాదు, రాజరికములో ఉండడానికి. రాజులైనా, చెప్పండి గట్టిగా, రాజులైనా యాజక సమూహముగా దేవుడు నిన్ను నన్ను పిలిస్తే మనం ఎలాగ ఆలోచిస్తామంటే ఇంకా స్లావరీలాగే ఆలోచిస్తాం, ఇంకా బానిసత్వంగానే ఆలోచిస్తాం, ఇంకా డౌన్ ట్రాడన్ పీపుల్ లాగే ఆలోచిస్తాం, ఇంకా ఎక్కడో కింద ఉన్నట్టే ఆలోచిస్తాం. హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్. లెట్ యువర్ మైండ్ బి చేంజ్డ్. దేవుడు ఆ మైండ్ని మనం మార్చాలని మనం ప్రార్థన చేయాలి. When God change, we are so interested in changing our dressing sense. We are interested in changing ourselves. మన మటుకు మనం మారడానికి, మన మటుకు బయట కనబడుతున్నటువంటి సౌందర్యాన్ని చేంజ్ చేసుకోవడం చేస్తున్నాం, కానీ వీఆర్ నాట్ రియల్లీ కాన్సన్ట్రేటింగ్ ఇన్సైడ్. నేను అనుకుంటున్నాను, మోషేకి 100 సార్లు చెప్పిన ఆ బానిసత్వం ఆలోచన ఆ మైండ్లోకి ఎక్కదు. ఎందుకు? అలాగా పెంచలేదు. మోషేని పెంచిన వాళ్ళు ఎలా పెంచారు? రాజులైన యాజక సమూహంగా పెంచారు. దేవునికి స్తోత్రం చెబుదావా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హీ గ్రో అప్ లైక్ ఎ కింగ్. ఐ ఆల్వేస్ సే వన్ థింగ్, మనకన్నా ఎవరైనా టాప్గా ఉన్నారనుకోండి, వాళ్ళతో కాంపిటీషన్కి వెళ్ళకూడదు, వాళ్ళతో కలిసి పని చేయడానికి ఇష్టపడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? డోంట్ గో ఫర్ కాంపిటీషన్. నాకన్నా ఎంత ఎదిగిపోయాడా అని అనుకొని వ్యతిరేకంగా ఆలోచించకూడదు. ఏం చేయాలి? కలిసి పని చేయాలి. సో యు లెర్న్ లాట్. యువర్ మైండ్ సెట్ విల్ బి చేంజ్డ్, యువర్ థింకింగ్ విల్ బి చేంజ్డ్. నీ ఆలోచన విధానం మారిపోద్ది. నువ్వు వేసే స్టెప్స్, నువ్వు ఐ లిసన్ సో మచ్ అబౌట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి చాలా విషయాలు నేను హౌ టు మేనేజ్ ఫండ్స్. ఐ స్పీక్ టు ఆడిటర్స్. చాలామంది ఆడిటర్స్తో మాట్లాడతాను. ఆడిటర్స్తో వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలు, హౌ టు సెటప్ కంపెనీ, హౌ టు హ్యావ్ ఎ లిమిటెడ్ కంపెనీస్ అండ్ సో మెనీ అదర్ ఫైనాన్షియల్ థింగ్స్ మాట్లాడినప్పుడు దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్.
వాళ్ళ దగ్గర నుండి ఆ నాలెడ్జ్ తీసుకున్నప్పుడు మన మైండ్ సెట్ ఏమైపోద్ది? మారిపోద్ది. యూ డోంట్ థింక్ లైక్ ఐ వాజ్ స్పీకింగ్ దిస్ మార్నింగ్ విత్ వన్ బాయ్. మన చర్చ్లో ఒక బాయ్తో కూర్చొని మాట్లాడుతున్నాను. హౌ యు ఆర్ ఎర్నింగ్, నీ ఎర్నింగ్స్ ఎలాగ ఉన్నాయి, ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఇదేది, దానివల్ల ఉపయోగం ఏముంది? హౌ యూ నీడ్ టు డూ దట్ మీన్స్ యూ నీడ్ టు టాక్ టు సమ్వన్. యూ నీడ్ టు గ్రో అప్ ఇన్ డిఫరెంట్ కల్చర్. నీ కల్చర్ అంతా డిఫరెంట్గా ఉండాలి. నువ్వు ఎదిగే విధానం మారాలి. యు మస్ట్ హ్యావ్ డిఫరెంట్ అండర్స్టాండింగ్. మన అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి? కంప్లీట్గా డిఫరెంట్గా ఉండాలి. యూ మస్ట్ బి ఎ స్పెషల్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు మోషేని హెబ్రీలో ఆ బానిసత్వంలో నుండి, ఆ బానిసత్వ యాటిట్యూడ్లో నుండి, ఆ మైండ్ సెట్లో నుండి రాజుగారి ప్యాలెస్కి తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ తీసుకొని వెళ్ళిపోయి ఆయన మొత్తం కథ అంతా మారిపోయింది. కథ మారిపోయిందంటే మనం పాట పాడిన కథ కాదు. మనం పాట పాడతాం కానీ కథ మాత్రం మారదు. పాడతాం కదా, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటి నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. అందరూ లేచి నిలబడదాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా యేసయ్యా, నీవే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఎక్కడ హెబ్రీ కుమార్తెకు పుట్టిన బిడ్డ ఎక్కడ ప్యాలెస్కు చేర్చబడి తిరిగి మరలా హెబ్రీ ఇంటికే తీసుకొని వచ్చాడు. నీ బిడ్డను నువ్వు పెంచడానికి, నీ బిడ్డకు నువ్వు పాలివ్వడానికి, నీ బిడ్డను నువ్వు లాలించడానికి. ద సపోర్ట్ కమింగ్ ఫ్రమ్ వేర్? ఎక్కడి నుండి సపోర్ట్ వస్తుంది? ప్యాలెస్. సపోర్ట్ కమింగ్ ఫ్రమ్ ప్యాలెస్. నో మ్యాటర్, దిస్ బాయ్ ఈజ్ ద స్పెషల్ బాయ్. ఈ బాయ్ ఎవరో స్పెషల్ బాయ్. నమ్మిన వారు గట్టిగా దేని స్తోత్రం చెప్పండి. దిస్ చైల్డ్ ఈజ్ ఎ స్పెషల్ చైల్డ్. A child that belongs to palace, a child that belongs to king, a child that belongs to royal family. ఈ రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చిన బిడ్డ, someone, a king, a kingship, రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి బిడ్డ. We are of రాజులైన యాజకం. We are belongs to that king, the king of kings and the lord of lords. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన బిడ్డలో నువ్వు నేను. నమ్మిన వారి దేని స్తోత్రం చెప్పండి. We are temporarily staying here, we are temporarily living, but there will be connection always with the king and the king's palace. మన కనెక్షన్ ఎక్కడ చెప్పండి? కింగ్ దగ్గర నుండి, కింగ్స్ ప్యాలెస్ నుండి. We supposed to be
అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గాడ్. దేవుని నాయకత్వంలో మనం ఉండవలసిన వాళ్ళం. ఈ లోకంలో ఎవరు మనల్ని శాసించడానికి? మన శాసనం ఎక్కడి నుండి వచ్చింది? we belongs to God. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. తలలో వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నదని మనం నమ్ముదాం. యాజ్ వి స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధిలో మనం ఎక్కడున్న వాళ్ళని ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు, మరలా ఎక్కడికి తీసుకొని వచ్చాడు, మరలా ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చాడు. ద మూవ్ అండ్ ద సెటప్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫర్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. దిస్ ఈజ్ ఫర్ అవర్ లైఫ్. God's change, a setup of God. దేవుని సెటప్ ఫర్ అవర్ బెటర్మెంట్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, పాపము నుండి, లోకము నుండి, శాపము నుండి ప్రత్యేకపరిచిన మా దేవుడా, నీ రాజ్యమునకు వారసునిగా మమ్మను చేసుకున్నావు. ప్రత్యేకింపబడిన జనాంగముగా మమ్మల్ని మార్చిన విధానం బట్టి వందనాలు. నీ కొరకై మేము జీవించినట్టు సహాయం చేయండి. మేము ఏ స్థానములో ఉండినా, ఎక్కడ ఉండినా నీ దయ మా మీద ఉంచబడును గాక, నీ కనికరము మా మీద ఉంచబడును గాక. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. లెట్స్ ప్రిపేర్ అవర్ ఆఫరింగ్స్. ఎవరికైనా ఎన్వలప్స్ కావాలి అడిగి తీసుకోండి. అర్పణ, దశమ భాగమా, ప్రత్యేక కానుక, దానిలో నోట్ చేద్దాం. ఎవరైనా ఆన్లైన్లో మీ అర్పణలు కానీ చెల్లిస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కానీ క్యూఆర్ కోడ్కి కానీ మీరు పంపించి ఈ పరిచర్యకు సహాయపడవచ్చు. సిద్ధం చేసిన వారు దయచేసి లేచి నిలబడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ యూ కెన్ రైట్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఎన్వలప్ వెనకదలు రాయొచ్చు. సిద్ధం చేసిన వాళ్ళు దయచేసి లేచి నిలబడండి. రైజ్ యువర్ ఆఫరింగ్ టువర్డ్స్ గాడ్. క్లోజ్ యువర్ ఐస్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ అర్పణలు, దశమ భాగములు నీ సముఖములో, నీ సన్నిధానంలోనికి తీసుకొని రావడానికి మీరిచ్చిన అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అర్పణ నీ దృష్టికి పరిశుద్ధమైనదిగా, యోగ్యమైనదిగా కనబడినట్టు సహాయం చేయండి. ఇవ్వడానికి మీరిచ్చిన మనస్సును బట్టి వందనాలు. రాబోయే దినాల్లో ఇంకా అత్యధికముగా ఇవ్వగలిగిన రిసోర్సెస్ మీరు మాకు దయచేయండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వకృపానిధి మా మరి నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి
నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ప్రత్యేక కానుకల గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక అర్పణలు నీ దృష్టికి ప్రత్యేకంగా కనబడనివ్వండి. ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాంటి అద్భుతాలు మా అందరి జీవితాల్లో చేయబడినట్టు సహాయం చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలా నిలబడి ఉంటుండగా వీ హ్యావ్ సమ్ అనౌన్స్మెంట్స్. ఈ మంగళవారం సాయంకాలం 7 గంటలకి మనకి మిడ్ వీక్ సర్వీస్ బైబిల్ స్టడీ ఉంది. దయచేసి అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించను గాక. శుక్రవారం ఉదయం 11 గంటలకి స్త్రీల కూడిక ఆన్లైన్ వాట్సాప్లో ఉన్నది. ఆదివారం యథావిధిగా మొదటి ఆరాధన 7 గంటలకి, రెండవ ఆరాధన 10 గంటలకి. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? ఐ రియల్లీ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నేను నిజంగా దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నాను. అసలు వెన్ ఐ వాజ్ రీడింగ్ దిస్ పర్టిక్యులర్ ప్యాసేజ్ ఐ ఫీల్ సో మచ్. గాడ్ కెన్ చేంజ్ ఎనీథింగ్. ఎంత టైం పడుతుంది దేవునికి మార్చడానికి? ఎక్కడ బానిసత్వం నుండి ఎక్కడ రాజుగారి ప్యాలెస్ కనెక్ట్ చేసాడు చూసారా? వేరెవర్ యు లొకేట్, గాడ్ ఈజ్ ది స్పాన్సర్. ఎవరు స్పాన్సర్? ద స్పాన్సర్షిప్ కమ్స్ ఫ్రమ్ కింగ్స్ ప్యాలెస్. దేవుని రాజ్యము నుండి, పరలోక రాజ్యము నుండి ఆశీర్వాదములు దిగి వచ్చునుగాక. ఆమేన్. మళ్ళీ ఒకసారి పాడదాం ఈ పాట. చూడండి, కమాన్, అందరూ పాడగలగాలి. లెట్స్ ఎవ్రీబడి విత్ మీనింగ్ఫుల్. మొదటి వచనం పాడదాం. రైట్. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములు జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, సమస్తము నీకే సాధ్యము. మా కథను మార్చగలిగిన దేవుడానికి వందనాలు. మా జీవితాన్ని మార్చగలిగిన దేవుడానికి వందనాలు. కూడి ఉన్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ జరగబోతున్న వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మా ఉద్యోగాలు, వ్యాపారాలు, రాకపోకలలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. తల్లిగా, తండ్రిగా మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్న విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కూడి ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను దీవించండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మతో ఏకదైవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండునుగాక. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం, ప్రార్థన చేసి సెలవు తీసుకుని. గాడ్ బ్లెస్ యూ.